మహోన్నతుడును మహాగణుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రియులైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, అనుదిన వాక్య భాగానికి మీరందరూ సిద్ధపడ్డారా? అలా అయితే మొదటిగా ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. దేవుని వాక్యమును ధ్యానం చేయడానికి సిద్ధపడండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, అనుదినములాగా యేసు రక్తం చేత పట్టుకుని కృపాసనము చేరి ప్రార్థిస్తూ ఉంటుండగా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, తమరే ప్రకటింపచేవానిగా, గ్రహింపచేవానిగా, ఒప్పింపచేవానిగా, నీ కార్యములు నీ స్థాయిలో నీ శైలిలో జరిగించమని నీ పాదముల చెంత మొరపెడుతూ ఉన్నాం. ప్రియ తండ్రి, మీరు మాట్లాడితే మా జీవితాలు మీ వైపు త్రిప్పుకుంటాం. మీరు మాట్లాడితే మీకు లోబడతాం. మీ కార్యములన్నీ కూడా మీ స్థాయిలో మీ శైలిలో మరి ఒక్కసారి మా ఎడల జరిగించి ఉన్నతమైన ఉపదేశంతో మా హృదయములను తృప్తిపరచుమని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది అన్న మా పరమ తండ్రి, ఆమెన్. 4వ తారీఖు జనవరి మాసం 2026 సంవత్సరం ఆదివారం. నా పేరు పాస్టర్ బి రత్నరాజు, ఎమ్మానుయేల్ మినిస్ట్రీస్, దుబాయ్. ప్రియులరా, అనుదిన వాక్య భాగానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యమును చదువుకుని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త వరుస క్రమంలో 3వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగం చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. దేవుని వాక్యాన్ని అనుదినము మనము ఒక జీవాహారముగా దానిని ఆహ్వానించాలి. అప్పుడే దేవుని వాక్యం మనలోనికి చొచ్చుకొని పోయి మన మూలుగులను, మన యొక్క ఎముకలను, మన యొక్క ప్రతి బలహీనమైన దాన్ని బలపరిచి దానిని పరిశోధించినంత మట్టుకు దూరుతూ ఉంటుంది. మన ఆత్మలను తెప్పరిల్లజేస్తూ ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనాన్ని చదువుకుని ధ్యానించుదాం. అందుకు నీకోదేమో, ఈ సంగతులు ఎలాగు సాధ్యములని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడువైయుండి వీటిని ఎరుగవా? దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో నీకోదేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటా? ప్రశ్న అంటే, ఈ సంగతులన్నీ కూడా ఎలాగు సాధ్యములు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ సాధ్యాసాధ్యాల కొరకు మాట్లాడేటువంటి అవకాశాన్ని ఈ నీకోదేము కలిగించాడు. దేనికి అసాధ్యం? ఆయన సర్వశక్తిమంతుడు కదా, ఆయన జీవాధిపతి కదా, ఆయన మన లోకాన్ని అంతటినీ రక్షించడానికి వచ్చినటువంటి ఒక మహా యుగ పురుషుడు కదా. అలాంటి ఆయనకు అసాధ్యములైనటువంటివి ఏదైనా ఉంటుందా? ఏదీ కూడా అలాంటి అసాధ్యకరమైనటువంటివి ఏ సంగతులు లేవు. ఏ విధమైన విషయాలు లేవు. ఏ విధమైన పనులు లేవు. ఆయన వలన సమస్తమును సాధ్యమే. అసాధ్యమంటూ ఆయనకి లేదు అని దైవ గ్రంథం తెలియజేసింది. దానిని బట్టి మనము ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ఆ బైబిల్లో ఉన్నటువంటి దేవుని పట్ల, అనగా యేసు ప్రభువు పట్ల విశ్వాసం ఉంచాం. ఈ విశ్వాసం అవిశ్వాసముగా మారకూడదు. బలమైనటువంటి ఈ వాక్యం మనకు బలహీనంగా కనబడకూడదు. నిజానికి ఇందులో జీవం ఉన్నది. ఈ జీవం ఉన్నటువంటి ఈ వాక్యాన్ని అనేక మంది అనపాలని చూస్తున్నారు. అనేక మంది తగ్గించాలని చూస్తున్నారు. ఇంకా మతోన్మాదులనబడినటువంటి వారు అనేక మంది దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే అనేకమైనటువంటి ఘోర కార్యములు జరిగిస్తూ ఉన్నారు. ఎన్నో అపాయాలు కలిగిస్తూ ఉన్నారు. దైవ సేవకులను కొడుతున్నారు. దైవ సన్నిధులన్నీ కూడా పాడు చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది అపవాది చేస్తున్నటువంటి తంత్రము మాత్రమే. ఎవరైతే వారికి అనుకూలంగా ఉంటారో అలాంటి వారిని ఆ సాతానుడు అనబడినటువంటి అపవాది వాడుకుంటూ ఉంటాడు. వారిని ఎరగొలుపుతూ ఉంటాడు. వారిని ఉసుగొలుపుతూ ఉంటాడు. కనుక వారు వచ్చి నీతి న్యాయములను ప్రకటించే వారిని, ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని ప్రకటించే వారిని, రాజ్య స్థాపన అనేటువంటిది చెయ్యాలి అంటే యేసు ప్రభువు వలన మాత్రమే అని ప్రకటిస్తున్న వారిని హింసించాలని, బాధ పెట్టాలని, ఘోరమైనటువంటి అపాయాలు కలిగించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనము మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. కానీ ఒక క్రైస్తవులముగా, అనగా క్రీస్తును ధరించుకున్న వారముగా, క్రీస్తు ప్రేమను చవిచూచిన వారముగా, క్రీస్తు ఒక తత్వాన్ని మనం పొందుకున్నటువంటి వారముగా వారిని వ్యతిరేకించటలేదు.
వారిని కాదనట్లేదు. వారిని ఏ విధంగాను కూడా దూషిస్తే దూషించట్లేదు. కొడితే కొట్టట్లేదు తిరిగి. అలాగా సహనము వహించుకుని వెళ్తూ ఉన్నాం. దేవుడు మనకున్నాడు. ఆయన సజీవుడు. ఆయన ఎలాంటి వ్యక్తులనైనా మార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడైన, అలా మార్చగలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశమే ఈ వాక్యం. అందుకే నీకోదేమంటున్నాడు, ఇదిగో ఇవన్నీ కూడా ఎలా సాధ్యాలు? సాధ్యము అనేటువంటిది ఆయనకి సునాయాసంగా ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని చూసినప్పుడు, ఎర్ర సముద్రం ఇశ్రాయేలీయులు నడుస్తున్నటువంటి ఆ కాలములో ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందుకుని ఎర్ర సముద్రం దాటుతున్నటువంటి ఆ సమయంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎదురుగా నిలిచి ఆ సముద్రమును పాయలుగా చేశాడు. ఇరుప్రక్కల ఆ సముద్రపు నీరు గోడలాగా నిలబడిపోయి ఉన్నది. అంతేకాదు ఆరిన నేలగా చేసి ఆయన జనాంగమునంతటిని అనగా ఇశ్రాయేలీయులందరినీ నడిపింపజేశాడు. ఇది అద్భుతము కాదా? మహా ఉన్నతమైనటువంటి కార్యం ఇది. అంతేకాదు ఆహారము లేదంటే ఆహారాన్ని లక్షల మందికి ఇంచుమించు 20 లక్షల పైనే ఉన్నటువంటి వారికి ఆ ఆహారాన్ని 40 సంవత్సరాలు ఇచ్చి పోషించాడాయన. ఇది ఒక్కరికి, ఏ వ్యక్తికి, ఏ దేశపు రాజు కాదు. ఏ విధమైనటువంటి కోటీశ్వరుడికి కాదు. మిలీనియర్ కాదు, బిలీనియర్‌కి కాదు. మరెవ్వరికిని అలాంటివి అసాధ్యములు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే సాధ్యము చేయగలిగినటువంటి వాడు. ఆయన చేసే కార్యములు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరము కావని దేవుని వాక్యమే మనకి తేట తెల్లంగా తెలియజేసింది. ప్రియ దేవుని విశ్వాసులారా, నీవు ఏ విషయములైనా సరే ఇది దేవుని వల్ల కాదు అని అనగలిగేటువంటి వారుగా నువ్వు ఉన్నవా? అది దేవుని వల్ల అవ్వనటువంటిదంటూ ఉండదు. అదే విశ్వాసం. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమని దేవుని వాక్యము తెలియజేసింది. దానిని బట్టే మనము లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నిజానికి భూమి ఉందా? లేదు. అయినప్పటికీ ఆయన పిలిచాడు. ఇదిగో భూమి కలుగును గాక, కలిగింది. అది చీకటి అగాధ జలములు పైన కమ్మి ఉన్నప్పుడు ఇదిగో చీకటిని, వెలుగుని వేరుపరిచాడు. ఇంత మాట పలికినటువంటి దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలవటం అంటే అది విశ్వాస సహితమైనటువంటిది. ఇలా మనము కూడా ఆయన ఉన్నాడు అనే మనము ముందుకు కొనసాగుతున్నాం. మన కార్యములన్నీ నిర్వర్తించువాడు, ఈ ప్రకృతిని నడిపించగలిగినటువంటి వాడు, భూమి ఆకాశములను అందులో ఉన్నటువంటి సమస్త జీవరాశులను, సమస్త మానవాళిని తయారు చేసిన దేవుడు, పోషించిన దేవుడు, పుట్టించిన దేవుడు ఇన్ని కార్యములు చేస్తా ఉంటే అసాధ్యమైనటువంటిది ఏముంటుంది? నీకోదేమో అడిగినటువంటి ఈ ప్రశ్న అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్టుగానే ఉంది. ఆ నీకోదేముని ఇంకా అయోమయములోనే ఉన్నాడు అని గ్రహించాలి మనం. ఈ నీకోదేము అడిగినటువంటి ఈ ప్రశ్నను బట్టి మనం సంతోషించవలసిందే. ఎందుకంటే దీనికి జవాబు చెప్పడంలో యేసు ప్రభువు ఒక మనోహరమైన, ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలియజేశాడు. ఈ తెలియజేయటం వలన అతనికి జ్ఞానోదయం కలిగినట్టే. ఇతనికి దేవుని యొక్క వాక్యం ప్రకటించడం వల్ల అతడు ఇంకనూ దృఢమైనటువంటి సాక్షిగా నిలబడేటువంటి వాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఆయన కార్యముల మీద, ఆయన పనుల మీద, ఆయన చేసినటువంటి మహోపకారముల మీద ఎంత విశ్వాసం కలిగి మనం ముందు కొనసాగుతూ ఉన్నాము అనేటువంటిది ఒక ప్రశ్నగా వేసుకోవాలి. అలా ప్రశ్న వేసుకుంటేనే మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు, ఇలాంటివన్నీ ఆయన మనకు అందిస్తాడు. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున నీకు ఒక ప్రశ్న రాకపోతే నీవు దేవుణ్ణి ఎలా అంగీకరించగలుగుతావు? ఇదిగో సర్వశక్తిమంతుడంట, ఇదిగో సర్వసృష్టికర్త అంట, ఎవరు ఈయన? ఆ లోకరక్షకుడంట, లోకాన్ని రక్షించేవాడంట, ప్రతి మానవాళి యొక్క పాపాన్ని తొలగించేవాడంట. ఎవరు అనేటువంటి ప్రశ్న నీకు రాకపోతే నీవు కూడా క్రీస్తుని అంగీకరించకపోదువేమో. నీకు ఆ ప్రశ్న వచ్చినది గనుకనే నువ్వు ఆయనను ధ్యానించగలిగావు. ఏదైనా ఒక ప్రశ్న వస్తే దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం, ముందున్నటువంటి ఆ గతం, ఇవన్నీ తెలుసుకునే అవకాశం మనం కలిగించుకుంటాం. అలా ఆలోచన చేస్తూ ఉంటాం.
అలాగే దైవ గ్రంథమును పరిశీలించినటువంటి అనేక మంది భక్తులు అందులో తప్పులు పట్టాలనుకున్నారు. అందులో ఏదైనా పొరపాటు దొరికితే అది తప్పు, తప్పుడు బైబిలు, తప్పుడు మాటలున్నాయి అని నిరూపించాలని ఎందరో ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి యేసును నమ్ముకునేటువంటి వారిగా మార్చబడ్డారు. అంతేకాదు యేసు కొరకు సాక్ష్యమిచ్చే ఒక యోధులుగా మార్చబడ్డారు. అనేక మంది సంఘ కాపరులుగా, అనేక మంది సువార్థికులుగా, అనేక మంది అనేక చోట్ల దేవుని వాక్యాన్ని ఉపదేశముగా ప్రకటించేవారుగా, ఆత్మలు రక్షించబడాలని, ఏ ఆత్మ కూడా నశించిపోకూడదని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ సువార్త సేవలో అనేక మంది వాడబడుతూ ఉన్నారు. ఇలా వాడబడుతున్న ప్రతి ఒక్క దైవజనుని బట్టి మనము దేవుణ్ణి ఘనపరచవలసిందే. మనము పాపపు స్థితిలో ఉన్నాం. పాప తలంపులతో ఉన్నాం. ఆయన ఏ కార్యములు చేయగలడో, ఏ కార్యములు చేయలేడో ఆలోచన అనేటువంటిది చేయగలిగితే తప్పనిసరిగా మనకి పాప విమోచన ఆయన ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఆయన మన కొరకు సమస్తాన్ని సమర్పించినటువంటి దేవుడు. అలా సమర్పణ అనేటువంటిది కలిగితే మనము కూడా ఆయనలో నిలబడగలుగుతాం. అందుకు మనము ఈ వాక్యము చాలా ఉపయోగకరమని గమనించాలి. అసలకి ఈ వాక్యములో ఉన్నటువంటి పరమార్థం ఆయన అనగా యేసు ప్రభువు అసాధ్యమైనటువంటి కార్యములు చేయగలడా? తప్పనిసరిగా చేయగలడు. ఒక యంత్రాన్ని సృష్టించినటువంటి వాడు అందులో ఉన్నటువంటి ఆ లోటుపాట్లన్నీ కూడా చెప్పగలడు. అలాగే ఈ సర్వ సృష్టికి, మానవాళికి, సమస్త జీవరాశులకు, ఆకాశ మండలంలో ఉన్నటువంటి సమస్తానికిని ఆయన అధిపతిగా ఉన్నాడు. అలాంటి అధిపతి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఈ లోకములో గాని, పై లోకములో గాని, క్రింది లోకములో గాని అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. అన్నీ కూడా ఆయనకి సాధ్యమే. ఈ ప్రకృతిలో ఉన్నటువంటివన్నిటిని గమనిస్తే ఆయన కార్యములు తెలియపరచబడుతుందని దేవుని వాక్యమే సెలవిచ్చింది. కనుక ఈ ప్రకృతిని మనం పరీక్ష చేద్దాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ అంతరిక్షములో ఉన్నటువంటి సమస్తము, అలాగే భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు, నీళ్ళలో ఉన్నటువంటి జీవరాశులు, వీటన్నిటిని గమనిస్తేనే మనకు తెలుస్తుంది మన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని. ఆయన శాసించింది, ఆయన చెప్పినది తూచా తప్పకుండా జరుగుతుందని అనేక మంది రూఢీపరిచారు. అందుకే మనము క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని వింటున్నాం. ఈరోజు ఈ 2026వ సంవత్సరం చెప్పాలంటే క్రీస్తు శకం అని చెప్పాలి. కనుక ఆయన సమస్తానికి ఇరుసై ఉన్నాడో, కాలచక్రానికి ఇరుసై ఉన్నాడో, అలాంటి ఇరుసై ఉన్నటువంటి నా దేవుడు, ఆ నా యేసయ్య ఈ రోజున అందరినీ రక్షిస్తా ఉన్నాడు. తన రక్తము చేత కడుగుతున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. ఇట్టి భాగ్యము మనకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహాగణుడా స్తోత్రాలు. మరి ఒక్కసారి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి మీ మాటల చేత తృప్తిపరిచినందుకు వందనాలు ప్రభువా. మీరు సాధ్యపరిచే దేవుడు. నిన్ను నమ్ముకోవడం మాకు గొప్ప భాగ్యం. అనేక మంది ఇంకను నిన్ను తెలుసుకోవాల్సిన వారున్నారు. దయచేసి వారి మనస్సులు కూడా తెరవండి, ఆత్మలు తెరవండి. మీ రక్షణ వారికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.